ఈరోజు నేను ఇప్పుడు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉన్నాను నేను. శేఖర్ భాష మీద నిన్న విచక్షణారహితంగా దాడి జరిగింది. కాలర్ బోన్‌కి సంబంధించి ఫ్రాక్చర్ అయింది. ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా కష్టం మీద ఇక్కడికొచ్చాను నేను. ఎలా ఉంది, ఏంటనేది కూడా బయట తెలియని పరిస్థితి. బట్ ఇక్కడున్న పరిస్థితిని తెలియజేయడానికి నేనిప్పుడు శేఖర్ భాషతో ఉన్నాను. శేఖర్ భాష ఉన్న రూమ్‌లో ఉన్నాను. శేఖర్ భాషను పలకరిద్దాం. హలో శేఖర్. హాయ్ హాయ్. ఎలా ఉంది శేఖర్ ఇప్పుడు? పర్లేదు. పర్లేదు. శేఖర్ నిజంగా అంటే ఒక ఉద్యమం అంటూ వచ్చిన పరిస్థితి అప్పుడు తెలీదా? అప్పుడు అనుకున్నావా ఇలాంటిది కూడా ఫేస్ చేయాల్సి వస్తది అని చెప్పి అనుకున్న పరిస్థితి ఉందా? నేను ఉద్యమం లేకపోతే ఉద్యోగం అనుకోలేదు. ఏదో ఒక సహాయం చేస్తాను. ఎవరైనా నాలా బాధితులు ఉంటే వాళ్ళకి ఏదో చిన్న చిన్న సహాయాలు చేసుకుంటూ ఉన్న టైంలో ఇలాగే రాజస్థాన్ కేసులో కూడా ఇది ఇక్కడ తేడా ఉందని చెప్పి నేను ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు అక్కడ వైరల్ అయ్యి ఇంకా అది మీడియా ఉద్యమంగా మారింది. మీడియా చాలా మంది రోజు పిలుస్తూనే ఉన్నారు. నేను 4 సార్లు వెళ్తాను, తర్వాత కొత్తగా చెప్పేది ఏం లేకపోతే నేను ఆగిపోతున్నాను. కానీ ఈ కేసులో తొవ్వే కొద్ది నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. కొత్తగా ఏవో ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. అలా ఫైనల్గా ఇప్పటిదాకా రాజతరుణ్ లావణ్య అనుకున్నది ఇప్పుడు కథ మారి లావణ్య చిన్న చిన్న అంటే 20 ఏళ్ళ వయసున్న ఆడపిల్లలకు కూడా బలవంతంగా డ్రగ్స్ ఎలా అలవాటు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ జీవితాలు ఎలా నాశనం చేసింది అనే విషయం ససాక్ష్యాలతో మనకి ఆ అమ్మాయి విక్టిమే వచ్చి మనకి చెప్పడం చాలా అది విన్న తర్వాత ఇంకా ఐ థింక్ ఇది మీడియా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. నేను కాదు వాళ్ళని చూపించాలి అనుకున్నప్పుడు వాళ్ళు జనరల్గా రావడానికి భయపడ్డారు. అందరూ అలా ఉంటారు కదా, బయటకు వెళ్ళి రచ్చ చేసి అరిచేవాళ్ళు ఉంటారు. సో ఆ అమ్మాయి రాకుండా నేను కొంచెం ధైర్యం చెప్పి తీసుకొచ్చాను, కానీ అప్పటికే అమ్మాయి మొహం కనబడకుండా ఇవ్వడానికి వచ్చింది ముందుకి. ఓకే, అంటే నిన్న ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, నిన్న దాడి ఎలా జరిగింది అనేది కూడా అదే ఎప్పుడైతే ఆ అమ్మాయిని క్లారిటీ లేని విషయం ఆ అమ్మాయిని ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చానో ఇక్కడ కూడా మీకు చూస్తే శేఖర్ చూడండి, ఇక్కడ కూడా తగిలింది. ఒకసారి చూపించండి కెమెరామెన్. ఇక్కడ కూడా దాడి చేసిన పరిస్థితి చేతి మీద. అంటే ఏంటి వాళ్ళు వచ్చింది గూండాలతో వచ్చారు అని చెప్పిన పరిస్థితి. ఎగ్జాక్ట్ గా నేను ఏం జరిగింది సంఘటన అంటే ఏం చెప్తావు శేఖర్? సార్, ఇది ఎప్పుడైతే నేను ఈ విషయం బయటికి తీసుకొచ్చానో అప్పటి నుంచి లిటరల్లీ బూతులు మాట్లాడడము, చెప్పులు సేరేయడము ఇలా అనమాట. అంటే నిజం చూపించకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. చూపిస్తే దానికి ఏదైనా సందేశం ఉంటే చెప్పుకోవాలి, లేకపోతే లేదు. బట్ ఇలా కావాలని డైవర్ట్ చేసి వీడు రాకుండా చేయాలి, వీడిని బూతులు తిడితే రాడు, లేకపోతే వీడు బూతులు తిడితే మధ్యలో లేచి వెళ్ళిపోతారు, ఇదే మనకు కావాల్సింది. వెంటనే అక్కడ ఫోన్ చేయండి, వీడు ఎక్కడుంటే అక్కడికి ఫోన్ చేయండి, బూతులు తిట్టండి, ఇదే పని అనమాట. సో అలా ఫస్ట్ ఒక ఛానల్కి వెళ్ళాను. ఆ ఛానల్లో ఆయన దిలీప్ శంకర్ గారితో బూతులు తిట్టించారు. తర్వాత అక్కడి నుంచి నేను లేచి వచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే ఛానల్లో పిలిచారు. సో యాక్చువల్లీ నేను నిజంగా వెళ్ళాలనుకోలే. అయిపోయిన తర్వాత నాకు కొంచెం చిరాగ్గా ఉండింది. ఆవిడ చాలా ఎంత లేట్ నైట్ అయినా పర్లేదండి రండి అని రిక్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 11 o'clock అదే అంటున్నాను. జనరల్ గా అడగరు అట్లా, బట్ ఆవిడ మీకు వెయిట్ చేస్తాను సార్ మీరు వచ్చారండి అంటే నేను ఇంకా పాపం లేడీ అంత వాళ్ళే వెయిట్ చేస్తుంటే బాగుండదు కదా అని నేను నా ఫ్యామిలీ టైం కూడా పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నా, అది లైవ్ కదా, అక్కడ లైవ్ వెళ్తుంది. ఈవిడ ఫ్యాక్ట్స్ ఒక్కొక్కటి ఏమేమి బయట పెడతానో భయం నాకు తెలిసి, నెక్స్ట్ ఏం పెడతాడో అనే భయానికి వాళ్ళకి విపరీతంగా ఫోన్లు కొడుతుంది. ఇంకా ఫోన్లు కొడితే వాళ్ళు ఎత్తితే ఇంకా ఫోన్లో బూతులు తిడుతుంది. ఇంక ఇదే పని. సో నేను ఇలాంటి చిల్లర డ్రామాలకి నేను ఉండనండి, నేను వెళ్ళిపోతాను. లేదని నేను తీసుకొని మీరు ఆవిడ కావాలంటే తర్వాత మాట్లాడిస్తాను, బట్ చెప్పండి అని చెప్పి కూర్చోబెడితే ఇంకా ఆవిడ ఏకంగా వచ్చేసింది స్టూడియోకి వచ్చేసింది. అరౌండ్ ఏ టైం ఉంటుంది ఏంటంటే 11:30 అలా ఆ టైం. ఓకే, అప్పుడు మీరు లోపలే ఉన్నారు. 11:30 11 మధ్యలో వచ్చేసి పెద్దగా అరుచుకుంటూ బూతులు తిట్టుకుంటూ. అంటే మీరు జరుగుతున్న షూటింగ్ ఎక్కడైతే మీ ఇంటర్వ్యూ జరుగుతుందో చోటుకొచ్చిందా, లేకపోతే బయట వెయిట్ చేస్తున్నా? ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇప్పుడు ఈ లోపల ఇంటర్వ్యూ జరుగుతుంది, బయట దెబ్బ కొడుతుంది, అరుస్తుంది. బయట డోర్స్ కానీ కొట్టడం ఏ రేంజ్ లో అరుస్తుందంటే సౌండ్ ప్రూఫ్ రూమ్ లో కూడా ఆ బూతులు వినబడుతున్నాయి. మీరు ఆ లైవ్ చూస్తే దాంట్లో వినొచ్చు. ఓకే, పరమ పచ్చి బూతులు అనమాట. అప్పుడు మీరు బేసికలీ రాజ్ తరుణ్ ఎలా తిట్టేది చూసాం, మీరు చాలా ఆడియో బయటకు వచ్చిన. సో అదే అంటే అది న్యాచురల్ క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది బేసికలీ. సో అలా అది తిట్టడం అంతా చేస్తుంటే వీళ్ళందరూ భయపడ్డారు ఫస్ట్, స్టాఫ్ అంతా. మీరు బయటకు వెళ్ళకండి అని చెప్పి కాసేపు అట్టే పెడితే అరిచి కాసేపు అయిన తర్వాత వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయింది. ఇంకా నేను వెళ్తాను అంటే సరే బయలుదేరి మెట్లు దిగుతున్నాను. అక్కడ కాపు కాస్తున్నారు అనమాట. మెట్ల దగ్గర ఉన్నారు. మెట్ల దగ్గర ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఏంటి, ఎవరెవరు ఉన్నారు? మీరు వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసారా, గమనించారా? అంటే లావణ్యతో అంతకు ముందు కూడా మీరు 2-3 సార్లు మీ దగ్గరికి వచ్చిన పరిస్థితి లేదు, నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు. అంటే ఒకసారి ఫస్ట్ ఈవిడ ఉంది, అక్కడ కొంచెం దూరంలో వెనకాల వాళ్ళు ఉన్నారు. సో ఈవిడ ఏం చేసింది, చెప్పేసేసింది ఏంటంటే ఏదో రకంగా రెచ్చగొట్టి గొడవ పెట్టేసి నన్ను కొట్టించాలన్నమాట. ఓకే. సో నాకు అవేం తెలియదు కదా, నేను జస్ట్ మామూలుగా వెళ్తున్నాను, వెళ్ళిపోతున్నారు. చెప్పులతో కొట్టి నేను కిందకి దిగాలని తోసేస్తే కింద పడింది. ఇంకా ఆవేశంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు, పట్టుమని తోసాను. చెప్పు మొహం పడేటప్పటికి అవును అమ్మని తిడుతుంది, భార్యని తిడుతుంది. సో తోసేసాను. ఇంకా వాళ్ళు వెంటనే వాళ్ళు వచ్చేసారు అనమాట. అదే దానికోసం వెయిట్ చేస్తాను అనమాట. ఎప్పుడైతే అమ్మాయిని జస్ట్ పుష్ చేశారో అప్పుడు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేసి ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 3 అనుకుంటాను. ఓకే. సో పట్టుకొని నేను వాళ్ళని కూడా తోసాను, కొట్టడానికి ట్రై చేశాను. బట్ 3 ఉండేసరికి నా వల్ల కాలేదు. సో నాకు ఒకటి మోచి వచ్చి గట్టిగా ఇక్కడ కొట్టుకుంది, కాలర్ కింద పడేసారు. కింద పడినప్పుడు ఇట్లా ఈ చెయ్యి కూడా ఇట్లా గీసుకుంది, ఇక్కడ కొంచెం ఇక్కడ గీసుకుంది. సో అయింది. ఇంకా తర్వాత నేను వాళ్ళందరూ వచ్చారు, ఈ ఛానల్ సంబంధించిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళని తీశారు. ఓకే. తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు, కార్ వేసుకుని వచ్చేసాను. కానీ ఆవిడ పొద్దున్నే వచ్చేసి నన్ను ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టారు అని చెప్పి జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన పరిస్థితి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా కేసు పెడుతుంది, లేకపోతే ఇట్లా అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేకపోతే పెట్టిన తర్వాత మీరు కేసు పెట్టారు, మీరు కూడా ఫెయిల్ చేశారు? పెద్ద వింత ఏం లేదు. నేను రాజ్ గారి మీదే అన్ని రోజులు రాజధాని మీద పెట్టింది, నా మీద పెట్టకూడదు అంటారా? ఇప్పుడు ఇదే ఇంతకన్నా దారుణంగా మస్తాన్ సాయి నన్ను కొట్టాడు అని చెప్పి అతని మీద రేపు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ కూడా ఫైల్ చేసి ఇవాళ వచ్చి తప్పుడు కేసులు చెప్తున్నారు కదా. సో బేసికలీ కేసులు పెట్టడమే ఆవిడ. ఇది బేసికలీ ఆడవాళ్ళు పెడితే టక్మని తీసుకుంటారు. ఇదే ఇప్పుడు నన్ను ఇంత దారుణంగా 3 రౌడీలు తీసుకొచ్చి కొట్టించారు ఈవిడ అని చెప్పి పెట్టి నేను కేసు పెడితే ఏమైంది? పెట్టారు కదా మీరు కూడా పెట్టారు. నేను కంప్లైంట్ ఇచ్చాను, అది ఎఫ్ఐఆర్ అయిందో కూడా తెలియదు. ఏమో ఇది ఎఫ్ఐఆర్ అయిందని కూడా చెప్తున్నాను నాకు. సో బేసికలీ మగాడి దరిద్రం అలా ఉందన్నమాట. అంటే నేను ఒక ఆడకూతురు చెల్లెలు అన్యాయం అవుతుంది, 21 ఏళ్ల పిల్ల, ఇంత అన్యాయం జరిగిందని చెప్పి ఆ అమ్మాయి పక్షాన్ని నిలబడితే, ఆ అమ్మాయి పక్షాన్ని నిలబడడానికి ఒక మగాడు కదా. ఆ మగాడిని మీరు రక్షించుకుంటే ఆడొక చెల్లెని రక్షిస్తాడు కదా. ఒక మగాడు అంటే ఒక్క మగాడిగానే చూడకండి, మగాడు వేరు ఆడవాళ్ళు వేరు కాదు. ఈ మగాడిని రక్షించుకుంటే నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ చెల్లెలో భార్యో లేకపోతే చెల్లెలుగా భావించిన వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. మగాడిని చంపేస్తే వాళ్ళకి కూడా సపోర్ట్ దొరకదు. సో ఈ చట్టాలతోటి మగాడిని ఇలా దారుణంగా చేస్తున్నారు. దీనికోసం మనం పోరాటం మొదలెట్టాం. అది తిరిగి యాక్చువల్గా డ్రగ్స్ మీద డ్రగ్స్ పోరాటమే మారింది. అంటే ప్రీతి ఉదయ్ ఎవరైతే ఉన్నారో ఈ కేసుకి సంబంధించి వాళ్ళు అలవాటు చేసిందని చెప్పిన పరిస్థితి, అక్కడి నుంచి లావణ్య, దాంతోపాటు దిలీప్ శంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అగ్రెసివ్గా ముందుకు వస్తున్న పరిస్థితి, అంటే వాళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో బయటకు వస్తాయి అని చెప్పే దాని మీదే అవుతుందా, లేకపోతే ఇంకెవరైనా బాధితులు వచ్చే అవకాశం ఉందా? శేఖర్, అంటే ఏం చెప్తారు మీరు? ఇంకా బాధితులు ఉన్నారు. మీరు ఆ కాల్ రికార్డింగ్ వింటే ప్రీతి, చెర్రీ, దివ్య, ఇంకా చాలా పేర్లు వినబడుతున్నాయి. ఆడవాళ్ళే కదా, మగవాళ్ళు కూడా చాలా మంది. ఓకే. సో వీళ్ళల్లో చాలా మంది బయటికి రావాలనుకోవట్లా. కానీ ఈవిడేంటంటే ఒకసారి నేను బయటకు వచ్చి ఆధారాలు బయట పెడుతున్న నేపథ్యంలో ఇంకెవరు వస్తారని చెప్పి ఈవిడ చేసిన పాపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ ఫోన్లు చేసి నా గురించి ఏమన్నా చెప్పానుకో, వాడు ప్రతి ఒక్కళ్ళ గుట్టు ఏదో పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు ఉదయ్ ఫోన్ తీసుకుంది గత సంవత్సరం. ఆ అబ్బాయి పర్సనల్ ప్రైవేట్ వీడియోస్ అవన్నీ కూడా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నది. ఇప్పటికీ కూడా ఆ ఫోన్ ఆవిడ దగ్గర ఉంది, ఒప్పుకుంది కూడా ఉంది. ఎందుకు తీసుకున్నావు అంటే 50,000 ఇవ్వాలి, నేను అందుకని తీసుకున్నాను అని చెప్తుంది. 50,000 తీసుకుంటే ఫోన్ పెట్టుకోవాలి, డేటా ఎట్లా వస్తుంది నీకు, పర్సనల్ డేటాని ఎలా ముట్టుకుంటావు? అవును. సో ఇది పరిస్థితి. ఓకే. ఇక ఇలా వస్తారు, చాలా మంది వస్తారు. ఓకే. కరెక్టే శేఖర్. ప్రీతి ఉదయ్ కేసు అవ్వచ్చు, లేకపోతే ఒకటి తర్వాత ఒకటి మిగతా బయటకు వచ్చిన పరిస్థితి. దిలీప్ శంకర్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్, అటువైపు ఉన్న అడ్వకేట్, ఆయన కూడా అంటే ఆయన దుర్భాషలాడటం, లైవ్ లోనే మాట్లాడటం చాలా జరిగిన పరిస్థితి. అంటే ఏం చెప్తారు? ఆయన కావాలనే టార్గెట్ చేస్తున్నాడా? రే శేఖర్ భాష అనుకుంటున్నాను. అంటే జీవితంలో ఎప్పుడు నా మీద ఒక కేసు కూడా లేనటువంటి నాకు ఎప్పుడైతే ఈవిడ గురించి నేను మాట్లాడడం మొదలుతానో 16th జూలైన నా మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎవరన్నా అమ్మాయిని తీసుకొచ్చి మీరు కేసు పెట్టించండి, చాలా ఈజీగా పెట్టేస్తారు. సో అలా ఒక కేసు పెట్టించి తర్వాత మళ్ళీ ఈవిడ వెళ్ళి నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్లు ఇవ్వడం, తర్వాత ఇప్పుడు ఇక్కడ వెళ్ళి నన్ను కొట్టేసాడని చెప్పి కంప్లైంట్, ఇలా వరుస పెట్టి కేసుల మీద కేసులు పెట్టడం, ఏదో రకంగా వీడిని ఆపాలి అని చూడడం. అందులో భాగంగా ఎప్పుడైనా సరే డిబేట్లో
ఇప్పుడు ప్రీతి మాట్లాడే పాయింట్ వినాలి, ఆవిడ చెప్పేది వినాలి, ఆవిడకి ఎలా ఈవిడ అలవాటు చేసింది అని ఆవిడ చెప్పుకోవడానికి వచ్చింది. బిక్కుమంటూ భయంగా వచ్చిన ఆవిడకి మనం ధైర్యం కల్పించాలా? సో ధైర్యం కల్పించాలనుకున్నప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే వినకుండా చేయడానికి ఈయన ఏదో వచ్చేసి నన్ను బూతులు తిట్టేసి దాన్ని డైవర్ట్ చేయడం, ఆవిడ వచ్చేసి చెప్పులు ఇసిరేసి దాన్ని డైవర్ట్ చేయడం, ఇంకా ఇంట్లో వాళ్ళని నీచంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చేస్తూ ఇంక వాళ్ళకి లేదా తల్లి వీళ్ళకి లేదా తల్లి ఇవన్నీ ఏదేదో మాట్లాడుతుంటారు అనమాట. సో ఒకవేళ నా పర్సనల్ డీటెయిల్స్ గురించే డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే దిలీప్ గారి పర్సనల్ డీటెయిల్స్ కూడా మరి దిలీప్ శంకర ఒకప్పుడు ఏం చేశాడు ఇది చూడండి. ఎయిర్ గన్ తో బెదిరించట. ఆవిడెవరో పాపం OLX లో ఫోన్ కొనుక్కుంటే 50,000 36,000 ఐఫోన్ ఏదో 15,000 తక్కువకి ఇస్తానని చెప్పి 2 రోజులు 3 రోజులు వాడానని చెప్పి ఆవిడ పిలిచి ఫేక్ ఫోన్ అంటగట్టి తిరిగి మళ్ళీ ఎయిర్ గన్ తో ఆవిడ గట్టిగా అడిగితే బెదిరించి ఆవిడని తరిమేస్తే ఆవిడ ఎఫ్ఐఆర్ అయింది. ఇది ఒకటే కాదు, ఇంకే ఒకప్పుడు ఇదంతా చాలా మంది అసలు అంటే ఈయన చరిత్ర తవ్వుకుంటూ పోతే ఇంకా చాలా చండాలు ఉంది. పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలా నైస్ గా ఆయన గురించి మాట్లాడి జనసేనకి నేనే ఇది అని చెప్పి మాట్లాడి ఆఖరిన ఆ జనసేన సైనికులనే ఎంత నీచంగా ఎంత దరిద్రంగా డైవర్ట్ చేసి జనాలు చెప్పుతో కొట్టినట్టు ఆయన్ని ఆ జనసేన నుంచి తరిమేయలేదా? అదంతా మనం చూడలేదు. పవన్ కళ్యాణ్ అందుకే పక్కన పెట్టారు అని కూడా ఇలాంటి దరిద్రపు కేసులన్నీ పెట్టుకున్న వాళ్ళు ఎవరు మాత్రం పక్కన పెట్టుకుని చేస్తారు? సో ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి ఇది ఒక్కసారి ఇది చూడండి, ఇది బాగా గట్టిగా తీయండి. ఇది ఇక్కడేం రాశారు? రౌడీ షీటర్ శంకర కళ్యాణ్. ఇది సో బేసికల్లీ పాయింట్ ఏంటంటే ఇది మాట్లాడుకుందాం, లేదు పాయింట్ మాట్లాడదామా? పాయింట్లో కూడా ఆయన ఏం చెప్తారు, ఒక ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి ఇగో ఈ ఎఫ్ఐఆర్లో వీడి గురించి ఎలా రాశారు కదా, ఇది నేను చూపించి మాట్లాడచ్చు కదా. నేను ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడట్లా, నేను ఏదన్నా నా స్వహస్తాలతో అవును నేను ఒక బ్రోతల కంపెనీ నడుపుతున్నాను, అవును నేను గంజాయి నడుపుతున్నాను, అవును నేను దాంతో తిరిగాను, నేను ఎప్పుడన్నా రాసి ఉంటే అది తీసుకొచ్చి చూపించు, ఇదిగో శేఖర్గా నువ్వు రాసావు కదరా ఇది నీకు అగ్నెస్ట్గా ప్రూఫ్ అని. నేను తీసుకొచ్చింది ఎఫ్ఐఆర్ కాదు, ఆవిడ స్వహస్తాలతో సంతకం పెట్టి రాసి ఇచ్చిన కంప్లైంట్. ఆ కంప్లైంట్ లో నేను రాయలేదని చాలాసార్లు కొన్నిసార్లు దెబ్బలు తగులున్నప్పుడు ఆవిడ రాయదు, పోలీసులు రాసుకుంటారు, ఇవి సంతకం పెడతారు. మరి దట్ ఈస్ హర్ రెస్పాన్సిబిలిటీ కదా. నేను చూపించింది అవి, అంతేగాని ఎవరైనా తీసుకొచ్చి నా మీద ఎఫ్ఐఆర్ పెట్టచ్చు. ఏమైనా వచ్చి వీడిట అవన్నీ నిజాలు అయిపోవు కదా, అవి ప్రూవ్ అవ్వాలి. రాసిచ్చింది ఎప్పుడు కూడా నువ్వు కాదనలేవు, అది నేను తీసుకొచ్చిన సాక్షి. జనాలను చాలా తెలివిగా కన్ఫ్యూజ్ చేయడానికి ఆయన ఇలాంటి తెలివితేటలు వాడుతున్నాడు. బట్ సో పూర్వాశ్రమంలో ఆయన ఏం చేసేవాడో అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి రౌడీ షీటర్ రికార్డు ఉన్న ఆయన అదే పందాన్ని కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే లైవ్ లో కూడా ఏట్రా ఏమంటావురా ఏం చేస్తావురా అని చెప్పి బూతులు మాట్లాడు, లిటరలీ రౌడీజం. నాకు డౌట్ వస్తుంటుంది, అంటే అంత ఇదే చేస్తుంటే ఈవిడ డ్రగ్స్ ఈయనకు కూడా అలవాటు చేసిందా, అంత నిత్యమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, ఆవిడ భాష ఆయనకు వచ్చేసిందా ఏంటి అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఆయన భాష అది యాక్చువల్గా చూస్తే. సో అదే ఆంధ్రాలో తరిమేశారు, ఇక్కడ కూడా తరిమేసేట్ చేసుకుంటాడేమో. ఏదో ఒక రోజు జనాలందరూ కూడా ఆల్రెడీ కింద కామెంట్స్ తిరగబడుతున్నారు, ఇంటికి వచ్చి రాళ్లతో కొట్టేదాకా తెచ్చుకుంటారు. ఓకే, అంటే మస్తాన్ సాయికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఏదో ఒకటి జరిగింది, అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు లివింగ్ లో ఉంది అని చెప్పి ఏదైతే లావణ్య చెప్పిందో, అంటే ఇట్లా లివింగ్ లో ఉంటే వేరే వాళ్ళతో ప్రేమలో ఉండకూడదు అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు కొన్ని చూసుకుంటే. అంటే ఆ ఎఫ్ఐఆర్ పడితే ఈ అమ్మాయి జీవితాన్ని నిర్ణయించేస్తారని కూడా మాట్లాడిన పరిస్థితి. ఎఫ్ఐఆర్ తో ఎవరు నిర్ణయిస్తున్నారండి? ఈ అమ్మాయి మీద ఎవరన్నా కేసు పెట్టారనుకోండి, ఈ అమ్మాయి మీద వేరే కేసు కూడా ఉంది. నేను చెప్తున్నా, ఆ ఒక అమ్మాయి ఎవరో మస్తాన్ సాయి బయటకి ఎందుకు రావట్లేదు అనేది కూడా జనాల్లో ఒకటి ఉందండి. అదే చెప్తున్నా, బయటకు వచ్చే అవకాశం ఉందంటే ఈ అమ్మాయి మీద ఒక అమ్మాయి కేసు పెట్టింది ఇక్కడ నార్సింగ్ పీస్ లో. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, నా ఫోటోలు, నా ప్రీతి కాదు, ప్రీతి కాకుండా వేరే ప్రీతి ఇప్పుడు పెట్టింది, ఇప్పుడు చాలా రోజుల క్రితమే ఒక అమ్మాయి పెట్టింది. ఆ కేసులో ఒక ఎఫ్ఐఆర్ అయింది, ఆ కేసులో ఆవిడ రాసిన కంప్లైంట్ ఉంది. అది చెప్పి చూపించినప్పుడు లేదు ఈ అమ్మాయి ఫేక్, ఈ అమ్మాయి ఎన్నైనా మాట్లాడు, కానీ నువ్వు రాసిచ్చిన కంప్లైంట్ కదా నేను మాట్లాడేది. నువ్వు నీ మీద 100 మంది కేసులు పెట్టచ్చా, 100 మంది 100 రకాల ఆరోపణలు చేసి దాని గురించి నేను మాట్లాడలే. కానీ నీవు ఒక కంప్లైంట్ నువ్వే రాసినప్పుడు దానికి నువ్వు కట్టుబడి ఉన్నావు కదా, దాని గురించి నేను మాట్లాడుతున్నాను, దాంట్లో నుంచి లాజిక్ మాట్లాడుతాను. జనాలను ఎందుకు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తావు? ఇక మస్తాన్ సాయి అంటావా, మస్తాన్ సాయికి వేరే ఆప్షన్ ఏముంది? ఓకే, ఆయన మీద రేప్ కేసు, ఇప్పుడు నా మీద కేసులు పెట్టినట్టు ఆయన మీద కేసులు పెట్టారు. ఆయన భయపడ్డాడు, నేను భయపడలేదు. నువ్వు పెట్టు, ఎన్ని కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ పెడతావు పెట్టు, జనాలు అందరూ చూస్తున్నారు, అందరికీ తెలుసు ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో. కానీ నువ్వే వచ్చి నువ్వే దాడి చేసి నువ్వే కేసు పెట్టి అంత దారుణంగా దరిద్రంగా ఉంది. మనం దీనికోసం పోరాడకపోతే
రేపు మీ బతుకు అలాగే అవుతుంది. నేను అదే చెప్తున్నాను కదా, మనకి గట్టిగా పోరాట సాధించుకోవాల్సినది ఉంది. దీంట్లో జస్ట్ ఈ డ్రగ్స్ కూడా కొత్తగా వచ్చింది కాబట్టి ఆ చెల్లెలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను అలా ఆ మార్గంలో వెళ్ళినా కూడా నా పాయింట్ ఫైనల్గా ఇదే, మగాడు గట్టిగా నిలబడాలి, మగాడి హక్కుల కోసం పోరాడాలి, సాధించుకోవాలి. ఓకే, రాష్ట్రానికి సంబంధించి కూడా ఫ్యామిలీకి సంబంధించి థ్రెట్ ఉంది కూడా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. శేఖర్ నిజంగా ఇప్పుడు ఈ రోజు ఇంటి మీద దాడి జరిగింది, రేపు ఆవిడ ఆయన మీద కూడా దాడి వస్తుంది. ఇళ్ల మీదకి వెళ్ళి బాధడం, తలుపులు బాధడం అలవాటు అయిపోయింది. మొన్న రాష్ట్రం ఇంటి మీదకి వెళ్ళి బాధింది, నిన్న ఈ స్టూడియోకి వచ్చి తలుపులు బాధింది. బేసికలీ రోజు ఎవడో ఇంటి మీదకి వెళ్ళి దబా బాధితే 4 బూతులు తిడితే ఆవిడకి ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఓకే, అది ఆవిడ చేసే పని. ఇలాంటి వాళ్ళని అలా జనాల మీదకి వదిలేసి వాళ్ళు చేసే అరాచకాలన్నింటినీ కూడా అదేదో అద్భుతాలు చేస్తున్నట్టుగా మీడియా చిత్రీకరించుకుంటూ వాళ్ళని కూర్చోబెట్టి అమ్మ చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి చూపించే మీడియాకి నిజంగా ఓకే ఏమన్నారు అర్థం కావట్లేదు. ఓకేనండి, అంటే ఎలా ఉండబోతుంది శేఖర్ ఈ రోజు నుంచి? ఇక్కడ కూడా ఆగేటట్టు కనిపించలేదు, అటువైపు నుంచి కూడా ఆగట్లేదు. ఎందుకంటే మీరు కూడా నా వైపు న్యాయం ఉంది కాబట్టి నేను నిజం మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటారు, ఎవడన్నా ఎవడు ఉంటాడు కదా వాళ్ళు సరే భజన చేసే బ్యాచ్ ఎవరో ఆ మీడియా వాళ్ళు కూర్చోబెట్టుకుంటారు. కూర్చోబెట్టుకు చెప్పండి శేఖర్ భాషను తిట్టాడు, వాడు తిట్టుకుంటూ ఉంటాడు, వాడికి ఇంకా ఏం ఉండదు అనమాట. నేను అలా కాదు కదా, నేను ఒక సాక్ష్యమో లేకపోతే ఒక పాయింటో ఉంటే నేను వచ్చి మాట్లాడతాను, క్లియర్ కట్గా అదే మాట్లాడతాను, దానికి సమాధానం చెప్పమనండి. అంతేగాని నువ్వు మాట్లాడడమే మాట్లాడకూడదు, నీకు వాక్ స్వాతంత్రపు హక్కు లేదు, నువ్వు నేను అది కూడా నేను నీలాగా బూతులు తిడుతున్నానా? నేను పాయింట్ మాట్లాడుతున్నాను. చివరిగా శేఖర్ ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే హ్యాపీగా ఏంటి షో చేసుకుంటూ నీ పాటలు, నువ్వు, నీ సాహిత్యం ఏదో అట్లా వెళ్ళుకుంటున్న శేఖర్ ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఇంటి వైపు నుంచి ఎలా ఉంటుంది, ఇంట్లో వైపు అంటే ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు, భార్యను తిడుతున్నారు, హ్యాపీగా ఎందుకు శేఖర్ నీకు ఇది హ్యాపీగా ఇంట్లో ఎక్కడో ఉండదు, మానేసి ఉండొచ్చు కదా? నేను అడుగుదాం అనుకున్నా ఇప్పుడు, ఎందుకంటే ఎప్పటి నుంచి నాకు 20 years నుంచి తెలుసు, నేను అడుగుదాం ఉన్నా ఎందుకు శేఖర్ నీకు ఇది? 20 ఏళ్ళ నుంచి ఒకటే పని చేసి బోరు కొట్టింది, పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే బాగా బతికా, నువ్వు చెప్పినట్టు హాయిగా ఆడుతూ పాడుతూ పాటలు కవితలు అంత బాగుంది, ఎంజాయ్ చేశాను. బట్ లైఫ్ లో నాకు తెలియకుండా మీ వల్లే, మీ మీడియా వాళ్ళే నన్ను పిలిచి ఇంటర్వ్యూలు చేసి నేను సరికొత్త సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి నన్ను ఒక ఉద్యమకారుడిగా మీరే మార్చారు. ఏదైనా సరే ఒక మంచి అవకాశం వచ్చింది జీవితంలో ఏమైనా చేయడానికి. ఎన్నాళ్ళు తింటాం పోతాం, ఏదో ఒక రోజున బతుకుతాం, పిల్లలకి అంటాం, కానీ ఒకటి చేయడానికి వచ్చింది కదా. అది కూడా నేను నిజంగా ఇది దేశ సేవ అని కూడా ఏదో చెప్పట్ల, మనిషికి సేవ. మనుషులు అందరూ కూడా ఇప్పుడు నా దగ్గరికి ఇట్లాంటి 10 మంది 15 మంది వస్తారు, వీళ్ళందరికీ నాకు తెలిసిన సాయం చేయొచ్చు, నా టైం తక్కువైపోతుంటుంది. ఇలా కాదు, చట్టాన్నే మార్చగలిగితే, ఒక 498A మార్చగలిగితే, ఒక 493 మార్చగలిగితే, ఒక 69 BNS, ఒక 68 ఇవి కనుక మనం మార్చగలిగితే వేల మందికి లక్షల మందికి సాయం చేసినట్టు మనం. సో ఈ పోరాటంలో నాకు మీరు కల్పించిన ఒక అద్భుతమైన అవకాశం, మీకు ఎందుకు నేను నచ్చానో మరి మొత్తానికి చేస్తున్న ఇంటర్వ్యూల వల్ల నాకు కొంతమంది సపోర్టర్స్ కనుక వచ్చారు. ఏదో ఒక రోజు ఈ అందరి సపోర్టర్స్ తోటి నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను కదా, ఢిల్లీకి వెళ్ళి కూర్చొని ఒక ధర్నా చేసి మార్చి మగాళ్ళ హక్కుల కోసం నిలబడి ఆ రోజున ఏదన్నా జీవితంలో ఒక చట్టం మార్చేసిన తర్వాత నేను మళ్ళీ వచ్చేస్తా, మళ్ళీ నాకేమో దాన్ని మర్చిపోతా, నా షోస్ చేసుకుంటూ నా ఫ్యామిలీతోనే ఉంటా, అదొక్కటి చేస్తా. జీవితంలో పుట్టిన దానికి ఏదో ఒకటి చేసిన తృప్తి. ఓకే, తప్పకుండా శేఖర్, నువ్వు తొందరగా కోలుకోవాలని చెప్పుకుంటున్నాను. నువ్వు ముందుకెళ్ళాలి, ఏదైతే నువ్వు అనుకుంటుందో సాధించాలని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. అంటే ఆయన ఏం చెప్తున్నారు, హ్యాపీగా ఒక షో చేసుకుంటూ ఎక్కడ మంచి పాటలు వినుకుంటూ జోకులు వేసుకుంటూ ఉండే శేఖర్ నిజంగా అంటే మీరే నన్ను ఇలా ముందుకు తీసుకొచ్చారు, మీరే సపోర్ట్ చేశారు, ఒకదానికి మాట్లాడుకుంటూ ముందుకు వచ్చిన పరిస్థితి. దీన్ని ఇలా కంటిన్యూ చేస్తాను. ఎవరైతే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, ఎవరైతే ఆడవాళ్ళకి వాళ్ళ యొక్క రక్షణ కోసం కల్పించిన చట్టాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని మిస్యూజ్ చేసుకొని మగవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఇది మారాలి. ఇక్కడ దీనికి సంబంధించే నేను ఇక్కడే కాదు ఢిల్లీ వరకు అని వెళ్తాను, దానికి సంబంధించి ధర్నా చేసి నా ఈ సమస్యలని ఏదైతే న్యాయస్థానాలకు అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వాలకి తెలియజేస్తాను అని చెబుతున్నారు. నిజంగా ఇప్పుడైతే దీనికి సంబంధించి ఇక్కడతో ఇది ఆగేలా లేదు. అంటే అటువైపు నుంచి రీకౌంటరు ఇలా కాకపోతే మాత్రం, కానీ ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. అంటే చాలామంది కూడా అన్నారు ఎన్ని రోజులు ఇలాగ సాగదీస్తూ వెళ్ళటం కాదు, నిజం తన వైపు ఉందని వీళ్ళంటే నా వైపు ఉందని చెప్పి మాట్లాడుకుంటాను. ఒక్క విషయం చెప్తాను, ఇవాళ ఫ్రెండ్షిప్ డే ఇలా హాస్పిటల్లో ఉన్నా కూడా పాపం మీరందరూ మీ పనులను మార్చుకుని సండే రోజు కూడా నా కోసం ఎంత దూరం వచ్చి నిజమైన ఫ్రెండ్స్ లా నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. మీరేదో యాక్చువల్లీ మీడియా కాదు,
అందరూ కూడా నాకు చిన్నప్పుడు ఈ 18 ఏళ్ల ప్రయాణంలో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఈవేళ అన్ని పనులు మానుకుని సండే మీకేం పని ఇలా వచ్చి మాట్లాడు. మీకేం పని నిజంగా చెప్పండి. నేను అడిగితే అలాగే ఉంటుంది. మీరు నన్ను అడుగుతారు మీకేం పని అని. అంతే అలాగే జరుగుతుంది. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. అది పరిస్థితి. శేఖర్ అయితే ముందుకెళ్తానని చెప్తున్నాడు. చూద్దాం శేఖర్ ఉద్యమం ఏదైతే ఉందో మగవాళ్ళ కోసం చేస్తుందా, ఇది ఒక పోరాటం అనొచ్చు, లేకపోతే ఒక సహాయం అనొచ్చు. నిజంగా ముందుకెళ్ళాలి, మగవాళ్ళకి మంచి జరగాలి. ఎవరైతే చట్టాలని వాళ్ళ కోసం ఉంచిన చట్టాలని పక్కదావు పట్టిస్తున్నారో, వాళ్ళ స్వార్థాలకు వాడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాం.